హాయ్ అండి అందరికీ. నేనైతే డ్యూటీ నుండి ఇప్పుడే వచ్చాను. హాఫ్ డే అనమాట ఈరోజు. వస్తూ పాల ప్యాకెట్ అయితే తీసుకొచ్చాను. పొద్దున్న తెచ్చుకున్నాం కానీ తాగేసి డ్యూటీకి వెళ్ళిపోయాము. ఆ మమ్మ ఇంటి దగ్గరే ఉంది. పిల్లలకు కూడా ఈరోజు సెలవే అనమాట. ఇంక ఈరోజు అయితే వ్లాగ్ తీద్దాం అనుకుంటున్నాను. ఏమవుతుందో తెలీదు. నిన్న స్టార్ట్ చేశాను కానీ ఫుల్ వర్షం అనమాట. అది కూడా కొంచెం ఒక ముక్క తీసుకొని అది కూడా యాడ్ చేస్తా చూడండి. ఫుల్ వర్షం పొద్దున్న నుంచి అంట కాస్త ఉంది. కరెక్ట్గా 5:30, 6 అయ్యేసరికి మాత్రం ఫుల్గా వర్షం పడుతుంది. ఒక 2 గంటలు 3 గంటలు కంటిన్యూగా కురుస్తుంది. డైలీ ఇలానే అవుతుంది ఇక్కడ. పొద్దుట మాత్రం ఎండ ఎంత కాస్తుందంటే ఎండాకాలంలో కూడా కాయదనమాట, అంత ఎండగా ఉంటుంది. ఇంక ఇప్పుడైతే వచ్చాను, 2 గంటలకు వచ్చాను. 2 గంటలకు వస్తే 1 గంట మళ్ళీ కూలింగ్ తగ్గిపోతుంది. పాల ప్యాకెట్ తిరిగిపోద్దేమో కాఫీ పెట్టుకుందామనేసి వచ్చాను ఇంట్లోని బయటికి. ఇంక ఈరోజు మార్కెట్ అవుతుంది అనమాట. సాటర్డే కదా, ఇంకా సాయంత్రం అయిన తర్వాత మార్కెట్కి పోవాలి. కాఫీ అయితే పెట్టుకోవట్లేదు, టీ అయితే పెట్టుకుంటున్నాను అనమాట. చాలా రోజులు అవుతుంది టీ తాగి. డైలీ కాఫీనే తాగుతున్నాను. అయితే టీ పెట్టుకున్నాను. కూడా అయింది కానీ చాలా ఎండగా ఉంది. పాలు ఉండవు కదా మళ్ళీ అనేసి ఇంక పెడుతున్నాను. మాకు ఫ్రిడ్జ్ ఒకటి లేదు కదా ఇక్కడ, ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి. అమ్మమ్మ కూడా తాగుతుంది. అమ్మమ్మకి అసలు టీ బాగా అలవాటు. కానీ ఇది చిన్న గ్యాస్ కదా, అమ్మమ్మకి వెలిగించడం రావట్లేదు పాపం. నేను ఇల్లు వచ్చేదాకా అలానే ఉంటుంది. ఏమి వంట అది ఏం చెయ్యట్లేదు. మామూలుగా పెద్ద గ్యాస్ అయితే వండేది, టీ అయ్యి పెట్టుకునేది అనమాట. కానీ ఇప్పుడు టీ కూడా పెట్టుకోవట్లేదు. అమ్మమ్మకి భయం అనిపించిందంట. అది బుస్సు మరి సౌండ్ కూడా వస్తుంది కొంచెం స్టవ్. స్పూన్ తీసుకురామ్మా. నీకు నచ్చింది నేను తీసుకుని నచ్చలేదు అంటాం. చెన్నై ఇవ్వు. ఇప్పుడే మార్కెట్కి వెళ్ళి వచ్చాము. కూర అయితే బయట వండేసుకుంటున్నాం. చిక్కుడుకాయ టమాటా. ప్రతి శనివారం నైట్ చిక్కుడుకాయ టమాటా వండుకుంటున్నాము. ఎందుకంటే చిక్కుడుకాయలు కుళ్ళిపోతాయి కదా అందుకు. ఏమో నాకు తెలీదు. పిల్లలు అయితే తినేసారనమాట. మేమైతే నేనైతే చేసి వచ్చాను. మావయ్య అయితే ఇప్పుడు వెళ్ళారు. టైం 10:30 అవుతుంది. ఇంకా రేపు టిఫిన్కి అయితే దోశల పిండి అయితే ఆడాను అనమాట. సండే ఇంటి దగ్గరే ఉంటాను కాబట్టి ఇంక తాతయ్యగా దోశలు వేసుకుని తినొచ్చు. ఇంకా డైలీ అయితే ఇడ్లీలు అనమాట. కంగారుగా వేసుకోవడం వెళ్ళిపోవడం ఇంకంతే. ఈ పాటకైతే ఇంటి దగ్గర సగం నిద్రపోయే వాళ్ళం అనమాట. 10:30 అయింది. ఇంకా తిని పడుకునేసరికి ఏ టైం అవుతుందో తెలీదు. అయినా రేపు సండే కదా, ఎంత లేట్గా లేచినా పర్వాలేదు అనమాట. అలా అనుకుంటాం. కానీ మా పిల్లలు సెలవు రోజు ముందే లేచిపోయి మమ్మల్ని పడుకొని ఇరనమాట. ఇంకా డిస్టర్బెన్స్ లేచి అది ఇది అంట తిరుగుతూ లైట్లు వేసేసి అది చేసి ఇది చేసి ఇంకా తలపోట అనమాట. వాళ్ళ కోసమే కొంత పొద్దున్నే లేవాల్సి వస్తుంది. ఆదివారం చక్కగా పడుకోవచ్చు అనుకుంటాను. కానీ ఆదివారం వచ్చేసరికి బోల్డ్ పని ఉంటుంది అనమాట. కానీ అమ్మమ్మ వచ్చిన దగ్గర నుంచి నాకు బట్టలు ఉతకడం బాధ అయితే తప్పింది. డైలీ ఉతికి ఆరేసేస్తుంది అనమాట. నేను వచ్చేసరికి ఇంట్లో మాసిపోయిన బట్టలు ఏమి ఉండట్లేదు. అమ్మమ్మ రాకముందు అయితే 3 రోజులకి 2 రోజులకి ఉతికేదాన్ని. బోల్ బట్టలు అయిపోయాయి. మా పిల్లలు అయితే చిట్టే ఉప్పేస్తారని చెప్పాను కదా. ఇంక ఇదే అనమాట ఇవాళ వీడియో. నచ్చితే లైక్ చేయండి. ఇంకా భోజనం అయితే చేయలేదు. మావి ఇప్పుడు వెళ్ళారనమాట స్నానానికి. మావి రావాలి, అప్పుడు తినాలి. ఇంకా లేట్ అయిపోయింది కదా, మా పిల్లలు అయితే తినేస్తారు. డైలీ వారం చిక్కుడుకాయ వండుతున్నావమ్మా అంటున్నారు మా పిల్లలు.
ఆ చిక్కుడుకాయలు ఏమో పాడైపోతాయి అనేసి నేను అవే వండేస్తూ ఉన్నాను. సండే అయితే ఇలాగ నాన్ వెజ్ వండుకుంటాం కదా, మళ్ళీ సోమవారానికి పొద్దున్నే వంట అవడానికి కుదరదు. వండుకుంటే సోమవారం సాయంత్రం వండుకోవాలి చిక్కుడుకాయలు. అప్పటికైతే అవి అయితే మొత్తం కుళ్ళిపోతాయి అనమాట, మంచిగా ఉండవు. ఇంకా ఒకటి చూపించడం మర్చిపోయాను. మావయ్య ట్యాప్ పెట్టారని చెప్పాను కదా, బకెట్ లో వాటర్ తెచ్చుకుని వేసుకుంటున్నా. ఇందులో నీళ్ళు తెచ్చి పెట్టుకుంటే వంచుకుంటే సగం నీళ్ళు గ్లాస్ లో పెడితే మిగిలిన నీళ్ళని కింద పడుతున్నాయి అనమాట. అందుకే ఈ బకెట్ నీట్ గా కడుక్కునేసి ఇంక తెచ్చుకుని వాటర్ ఇందులో వేసుకుంటున్నాం. ఇదిగోండి ట్యాప్. ఇంకెలా అయితే ఫిట్ చేశారనమాట దీనికి. ఇవాళ మార్కెట్ లో కూరగాయలతో పాటు చందమామ బిస్కెట్లు అయితే తీసుకున్నాను. 1/2 కేజీ 60 రూపాయలు అనమాట. 50కి ఇవ్వమంటే ఇవి అన్నాడు. ఇంకా 1/2 కేజీ తీసుకుని వచ్చేసాను. ఇంక ఇవైతే డబ్బాలో వేయాలి, మళ్ళీ మెత్తబడిపోతాయి. తిన్న తర్వాత చేద్దాంలే. ఇప్పుడే వంట అయింది, స్నానం చేసి వచ్చాను, పిల్లలు చక్కబడ్డారనేసి ఉన్నాను అనమాట. ఇంక గిన్నెలన్నీ అయితే అయిపోయాయి, మొత్తం అన్నీ కడిగేసుకున్నాం. అవన్నీ ఒక పక్కగా పెట్టాలన్నమాట. తిన్న తర్వాత ఇంక తిన్న తర్వాత తిన్న గిన్నెలు కడుక్కోవాలి. ఇదేనండి వాటి వీడియో. నచ్చితే లైక్ చేసి అలాగే కామెంట్ చేయండి.